తాజాంశాన్ని చూస్తున్నాం. పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపును దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా అందిపుచ్చుకుంది. వారంలో 2 రోజులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ జరపాలని నిర్ణయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టు ఎలాంటి పొదుపు చర్యలు చేపట్టనుంది? రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. వారంలో 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించాలని చెప్పేసి ఉద్యోగులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. దాంతో పాటుగా అందుకు సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా జారీ చేసింది. అదే సందర్భంలో ఢిల్లీ ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇరువైపుల నుంచి వచ్చినటువంటి సూచనలు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి విజ్ఞాపన వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం ప్రకటించింది. వారంలో 2 రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ జరపాలి అని చెప్పి నిర్ణయించింది. సోమవారం, శుక్రవారం ఇవి 2 రోజులు మిస్లేనియస్ డేగా సుప్రీంకోర్టు భావిస్తుంది. మిస్లేనియస్ డే అంటే కేసుల విచారణ ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు న్యాయవాదులు, సిబ్బంది, వారితో పాటు ఉండేటువంటి సిబ్బంది వీరందరితో దాదాపు సుప్రీంకోర్టు కిక్కిపోతుంది. మిగిలినటువంటి 3 రోజులు మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు ఫైనల్ అడ్జమెంట్ అంటే తుది విచారణలో ఉన్నటువంటి కేసుల పైన ఎక్కువ విచారణ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎక్కువ మంది సుప్రీంకోర్టుకు వస్తారు, ఎక్కువ మంది సుప్రీంకోర్టులో తమ కార్యకలాపాలు చూస్తారు, కేసులకు హాజరవుతారనేటువంటి రోజులుగా ఉన్నటువంటి సోమవారం, శుక్రవారం ఈ 2 రోజులను వర్క్ ఫ్రం హోమ్ డేస్ గా ప్రకటిస్తూ ఈ 2 రోజుల విచారణలు అన్ని కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నుంచి అన్ని ధర్మాసనాలు ఉన్నటువంటి అన్ని ధర్మాసనాలలో విచారణ అంతా ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక కమిటీ ఇందుకు సంబంధించినటువంటి సూచనలు చేయడంతో ఆ మేరకు సూర్యకాంత్ ఆదేశాలతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కొద్దిసేపటి క్రితమే ఒక సర్క్యులర్ జారీ చేసింది. సోమవారం, శుక్రవారం 2 రోజులు ఇకపై అంటే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇకపై సోమవారం, శుక్రవారం 2 రోజులు పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ జూన్ 1వ తేదీ నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉంటాయి. వేసవి సెలవుల్లో కూడా వెకేషన్ బెంచ్ కొనసాగుతుంది. వెకేషన్ బెంచ్ కూడా ఇదే రకమైనటువంటి విధానాన్ని పాటించాల్సిందిగా సర్క్యులర్ లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆదేశించింది. ధన్యవాదాలు.